నేనా గూడూరు కాదు మరి లేదు చెలవులు ఇంటికి పోయినా మన కృష్ణపురం తండ అర్పంపల్లి కేశవం దగ్గర మంచి గారు కూర్చో అన్న అక్కడ కూర్చో 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 నీకేం చెప్పినా నేను లేకుండా ఫోటో తీయదని చెప్పు తీస్తలేడు అన్న 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 ఫోటో కొట్టడా కొన్ని అట్లనే ఉన్నారు మారకుండా చాలా మంది అప్సరా బేగం అమీనా బేగం అన్న లేక వి షేప్ లో నిలబడండి వి షేప్ ఆపోజిట్ పెట్టేసేయాలి ఆపోజిట్ పెట్టేసుకోవాలి ఆగండి ఆగండి రెడీ అంటాడు ఈ వీడియోస్ చూడొద్దన్న మీరు ఆటోమేటిక్గా పెట్టుకో మీరు కామన్గా అన్నా
ఎక్కడ కూర్చోండి. ఈశ్వర్ కూర్చోండి. సార్ కొంచెం ముందుకు రండి సార్. ముందు సీట్లలో ఇది మంచిగా వీరన్న ఆ చైర్లు మంచిగా. గెట్ టుగెదర్ పార్టీ వచ్చామా? గెట్ టుగెదర్ పార్టీ పోవాలి. ఈ కార్యక్రమం కోసం బయట ఎవరు తిరగొద్దు. సరే సార్లు క్లాసులు చెప్పినంటే బయట తిరిగినాం కానీ ఇక లేదు. ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజులుగా ఒకసారి పాఠశాల స్మృతులను గుర్తు చేసుకుందామని ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాం. అనుకోంగా 25 సంవత్సరాల తర్వాత ఈ రజతోత్సవ వేడుకలు చాలా అట్టహాసంగా ఎంతోమంది కృషి, ఎన్నో మనసుల ఆరాటం, మన గురువుల యొక్క దీవెనలు, ఆ దేవుని ఆశీస్సులు ఈరోజు ఫలించింది. ఈ రోజున మనమందరం కూడా హ్యాపీగా మన గురువుల సమక్షంలో మళ్ళీ ఒకసారి వాళ్ళ ఆశీర్వాదాలు మనందరి తరఫున 2000, 2001 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున ప్రతి గురువులకి కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని ప్రారంభిస్తున్నాము. అటువంటి పాఠశాల ఎంతోమంది మహానుభావులను, ఎంతోమంది ఉన్నతాధికారులను, గొప్ప రాజకీయ నాయకులను, మహా సంఘ సేవకులను అందించినటువంటి ఈ మహత్తర ప్రదేశం ఇది. ఇంత పునీతమైనటువంటి ప్రాంతంలో మనం విద్యను అభ్యసించడం మనందరి అదృష్టం. అది కాకతాళీయమో లేకపోతే దైవం నిర్ణయించిన నిర్ణయమో కానీ ఒకే గూటి పక్షుల్లా ఇంతకాలం మనం ఉండి ఏ ఒక్కరం కూడా సమాజానికి చేటు చేయని మంచి మొక్కలుగా నిలిచాము. మనది మనం బ్రతుకుతున్నామో, మరొకరికి నీడనిస్తున్నామో, అదంతా కూడా మన గురువుల యొక్క విద్య అందించినటువంటి పుణ్యఫలం. వారందరికీ కూడా మరొక్కసారి మనస్సుమాంజలు తెలియజేస్తూ సమావేశం ప్రారంభిస్తున్నాము. ఇది పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం, 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకలు. వీటికి ఈ సమావేశానికి అధ్యక్షత వహించాల్సిందిగా సభాధ్యక్షులు శ్రీ సయ్యద్ ఆరిఫ్ హుస్సేన్ గారిని 2000, 2001 ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున సాదరంగా సభావేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ దయచేసి మీ యొక్క స్థానంలో ఆసీనులు కావాల్సిందిగా వేడుకుంటున్నాం. అందరూ కరతాళ ధ్వనులతో సార్ని సభావేదిక
ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. సువాసన గారిని పగడాల అనురాధ గారిని వచ్చిందా? భాష పవర్ వచ్చిందంట చూడు. కరెంట్ వచ్చింది సార్. ఇది తిరుగుతుందా? రెండోపోలేదు సార్, రెండు బండ్లు వస్తాయి. వచ్చిందారా పావని గారు బ్యాట్స్ తో అలంకరించి పుష్పగుచ్చం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. లైట్ పడద్దు అనేది అమరెళ్ళదు. ఓకే, ఇట్లా తిప్పండి. ఓకే, తిప్పండి. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఎస్కే తహరాబి అండ్ పిల్లల ఉమారాణి రెడీగా ఉండాలండి. ఇక్కడ చూడండి మేడం. సార్ మేడం, మేడం ఇక్కడ చూడండి. ఓకే, తిప్పండి. ఓకే, ఇటు తిప్పండి. ఇట్లా అవ్వండి అండి. ఓకే, ప్లీజ్ ఫ్రెండ్స్ అక్కడెక్కడ ఓకే, ఇటు తిప్పండి సార్ కొంచెం చూడండి. లైటింగ్ చూసుకోవద్దా? సీను కొంచెం కదా. ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్కసారి ప్రారంభం వరకే 25 వసంతాల సమ్మేళనానికి విచ్చేసినటువంటి ఎన్నో శ్రమలకి వచ్చి ప్రతి ఒక్కరిని సంప్రదించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడంలో కృతజ్ఞతలైనటువంటి విద్యార్థులకి ముందుగా అభినందనలు తెలియజేస్తూ సభా ప్రారంభానికి ముందు సరస్వతి అలంకరణ సర్వపల్లి రాధాకృష్ణ గారు ముందు స్టేజ్ ఉన్నటువంటి పెద్దలు చేసి ఆ కార్యక్రమాన్ని చేయాల్సిందిగా అనుకుంటున్నాను. సార్ చూడండి సార్.
వెంకటేశ్వర గారు తెలుగు పండిట్ గారు చనిపోయారు. వారు కూడా చనిపోయారు. దేవులపల్లి భాస్కర్ గారు వారు కూడా చనిపోయారు. తర్వాత మన దగ్గర అటెండర్గా పనిచేసినటువంటి జన్మ సరోజన కూడా చనిపోవడం జరిగింది. ఇంకా స్టూడెంట్స్ విషయానికి వస్తే ఎస్కే షైనా బేగం, మల్శెట్టి కిరణ్, రాగం సురేష్, వీళ్ళు ముగ్గురు విద్యార్థులు. నిన్ననే మన వన జీవి రామయ్య గారు కూడా చనిపోయినట్టుగా మనం రాత్రి వార్తల్లో చూసాం. వీరందరికీ కూడా మనం ఆత్మశాంతి వరకు యోగానందాచారి వాళ్ళ బ్రదర్ వెరీ ఫార్చునేట్. ఏ పాఠశాలలో చదివి అదే పాఠశాలలో విద్య బోధించడం అనేటువంటిది మహానుభావులకే చెల్లింది. మన తమ్ముడు కూడా అదే గురుతర బాధ్యతతో విద్యా బోధన చేసి భవిష్యత్ తరాలను ఆదర్శంగా నిలవాలని కోరుకుంటున్నాం. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेव महेश्वरः गुरुर्साक्षात् परब्रह्मा तस्मै नारसिंहं भजेऽहं नरवरं नाटशेखरं नारसिंहं
అన్న అందరూ ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, ఓకే ఓకే, ఒక 4-5 కొడతాడన్న, 10 కొడతాడు. అందరూ ఒకసారి ఇక్కడ చూడండి సార్. సార్ ఒక్క నిమిషం ఇక్కడ. ఓకేనా సీన్ కొట్టు, ఇంకా 2-3 కొట్టు అవసరం అయితే. సార్ ఇక్కడ బెస్ట్ ఆఫ్ లక్. ఇలా నేను అనుకుంటా ముందు కూడా మీరు ఇలా ఆత్మ సమ్మేళనం కాదు, అందరు కలిసి ఉండాలి. ఒక్కరొక్కరు ఏమైనా ఉంటే కష్టాలు సుఖాలు పంచుకొని ఇలా కొనసాగిస్తారని దేవునితో ప్రార్థిస్తూ స్టేజ్ మీదకి రానగానే రావాలి, తర్వాత పని ఉంటుంది. ఇక్కడ సార్ని సన్మానించాల్సిందిగా అన్నా. నమస్తే అందరికీ. బ్యాచ్ మనది సపరేట్ స్పెషల్ బ్యాచ్ అనమాట. అందరికంటే అక్కడే మంచి ఆనందంగా గడిపినాం, చాలా బాగా ఆనందంగా గడిపినాం. ఇప్పుడు పర్సనల్గా నేను ఇప్పుడు 10th అయిపోయినాక ఇంటర్వ్యూ చేశాను. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న మన టీచర్స్ అందరికీ పాదాలు వందనాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన నా తోటి విద్యార్థులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా పేరు పల్స సుజాత, మాది ఇక్కడే లోకల్. నేను ఈ స్కూల్లో 9th 10th చదివాను. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఎడ్ కంప్లీట్ చేసిన. కాకుంటే ఫ్యామిలీ పరిస్థితులు బాగాలేక మధ్యనే వదిలేయాల్సి వచ్చింది స్టడీ కూడా. అక్కడి వరకు చేసి అంటే అన్ని కష్టాలు పడుకుంటూ కూడా చదువును నెగ్లెక్ట్ చేయకుండా పీజీ వరకు బీఈడీ వరకు చేశాను. ప్రజెంట్ నేను అమ్మ వాళ్ళతోటే ఉంటున్నా మంగళపేటలోనే. స్కూల్ గురించి చెప్పాలంటే అందరు సార్లు బాగానే బోధించిండ్రు. బెంజమిన్ సార్ కొట్టిండు నన్ను, నేను ఆడలేదు. అంటే కబడ్డీ ఆడించిండ్రు, సెకండ్ ప్రైజ్ ఇచ్చిండ్రు. ఫస్ట్ ప్రైజ్ ఇవ్వలేదు సార్, సెకండ్ ప్రైజ్ ఇచ్చిండు. ఎప్పుడు అడిగినా కూడా సార్ ఏమనేదంటే నువ్వు నాలాగా ఉన్నావు, అన్నిట్లలో పార్టిసిపేట్ చేయాలి అనేది. కాకుండా ఎందుకు అప్పుడు నాకు భయం వేసి ఈ స్పోర్ట్స్ వెళ్ళలేదు. ఫ్రెండ్స్లలో కూడా మనం రిచ్ కిడ్డా లేదా ఉన్నదని చూడకుండా అందరినీ సమాన దృష్టితో చూసి అందరినీ మనం ఎంత రూపాయి సంపాదించినా ఒక పావులు అనేవి ఎదుటి వాళ్ళకు ఇచ్చేటట్టుగానే బతకాలి, కానీ ఒక ముందు చేసేటట్టుగా బతకూడదని నా ఒక చిన్న విన్నపం. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ సభాముఖంగా తెలియజేసి చాలా గొప్ప విషయము. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆమె ధైర్యాన్ని కోల్పోకుండా మరి వాళ్ళ కుటుంబాన్ని పోషించేందుకు మనందరూ కూడా అభినందించాలి. పి యోగానందాచారి. హాయ్ ఫ్రెండ్స్, అందరు స్టేజ్ని ఆవిష్కరించిన మన గురువు గారులకి పాదాభివందనాలు తెలుపుకుంటూ ఈ నా పేరు యోగానందాచారి పోతుగంటి. మై వైఫ్ శోభ, మా పెద్ద బాబు యువన్ 9th క్లాస్ మోడల్ స్కూల్, మా చిన్న బాబు ఇదే స్కూల్లో 7th క్లాస్ చదువుతున్నాడు. నేను మై ఓన్ వర్క్ కార్పెంటర్ వర్క్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మన ఫ్రెండ్స్ అందరూ ఎంతో దూరం నుంచి విచ్చేసినందుకు వారికి మరొకసారి పేరు పేరున నా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చేందుకు సెలవు తీసుకుంటున్నాను. వేదికపై ఉన్న ఉపాధ్యాయులకు నా కావాలి వందనములు. నా పోటీ మిత్రులకు అందరికీ
భయంగా ఉంది అయినా మాట్లాడుతున్నా. ప్రస్తుతానికి నేను ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. నాకు 2 పాప బాబు. స్టేజ్ మీద ఉన్న మన గురువు గారులందరికీ నా యొక్క పదవి వందనాలు తెలియజేసుకుంటూ, నా పేరు కందికొండ రమేష్, మాది మన్మోదులగడ్డ. నేను 8th క్లాస్ వరకు ఇక్కడ స్కూల్లో చదువుకున్నాను. నేను ఫ్రెండ్స్ అందరినీ కలిసినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను 10th ఖానాపూర్లో పూర్తి చేసుకున్నాను. ప్రస్తుతానికి నేను ఖానాపూర్ పిఎస్లో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. నేను హోంగార్డ్గా చేస్తున్నాను. ప్రత్యేకంగా స్కూల్కు మాకు ఒక సంబంధం ఉన్నది, మా ఫ్యామిలీకి అనుకుంటాను. నేను మా తమ్ముడు కూడా ఇదే స్కూల్లో 10th బ్యాచ్ 22-23 బ్యాచ్. వాడు కూడా ఇదే పోలీస్ డిపార్ట్మెంట్లో హోంగార్డ్గా పనిచేసుకుంటూ ఇదే మన ఖానాపూర్ మండలంలో పనిచేస్తున్నాం ఇద్దరం. ఒక అక్క బావ కూడా ARSI హన్మకొండలో చేస్తారు హెడ్క్వార్టర్లో. నాకు 2 బాబులు, ఒక పాప. పాప వచ్చేసి డిగ్రీ 3rd ఇయర్, బాబు 3rd ఇయర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది బాబుకి. అందరికీ సార్ అప్పటి అనుభవాలంటే నాకు మెయిన్గా రవీందర్ సార్ను మన బెంకర్ సార్ ఎక్కువ ప్రోత్సహించేది ఎక్కువ శాతం. రవీందర్ సార్ నేను స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నీకు స్కూల్లో బెంచ్ లేదు, నీకు సీట్ లేదని చెప్పి బెంచ్ కొనుక్కొచ్చుకునేదాకా నా మీద పట్టుబట్టిండు సార్. నాకు అదొకటి సార్. పీటీ సార్ బెంజమిన్ సార్ అంటే నా కోసం సొరవ తీసుకొని బాగా నన్ను రన్నింగ్ ప్రాక్టీస్ కానీ ఏదైనా కానీ బాగా ప్రాక్టీస్ నేర్పించిండు. నాకు ఎర్లీ మార్నింగ్ నన్ను ఒక్కరిని పిలిపించి, మా ఊరు అబ్బాయిని పిలిపించి అతనికి సైకిల్ ఇచ్చి నన్ను ఉరికించుకుంటూ ఆయన ఫాలో చేయించింది సార్. నాకు శనిగలు కూడా నానబోసి ఇది ఫిట్నెస్ కోసం అని చెప్పి నాకు సార్ మస్తు సహకరించాడు సార్. నాకు బాడీ పెయిన్స్ ఉన్నా కూడా నాకు చాలా మసాజ్ కూడా చేసేది సార్. ధన్యవాదాలు. తమరికి జరుపుకుంటున్నాను సార్. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సార్. బెంజమిన్ సారు పోటీలో ఆటల పోటీలో బాగా అనిపించేవాడు. కానీ నా స్టడీ 2nd ఇయర్లోనే ఆపేసిన. ఎందుకంటే ఇంట్లో పరిస్థితి బాగోలేకన్నా. నాకు ఒక బాబు, 2 బాబులు, ఒక పాప. సంతోషం. గురువులకు పాదాభివందనం. నా పేరు పెద్దయాకన్నచారి. నాకు ఒక పాప, ఒక బాబు. నాకు కొడుకు పేరు కార్తీక్, పాప పేరు ఉషశ్రీ. కొడుకు డిగ్రీ అయిపోయింది, ఇంజనీరింగ్ కోర్స్ చేస్తున్నాడు. పాప బీటెక్ 2nd ఇయర్. నేను కార్పెంటర్ పూర్తి చేస్తున్నాను. నాతోటి 4గురికి వర్క్ ఇప్పిస్తున్నాను. నేను ఇదే స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుకున్నా. ఇక్కడ మొత్తం తుమ్మ చెట్లు ఉండేవి, తోపుడు పిల్లలు ఆడేది ఇక్కడ. నేను, సురేష్, పాషా, యాకూబ్ పాషా, సీను, మేమందరం ఇక్కడ చాలా ఆడేది. ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో 3rd క్లాస్ వరకు రామ్కోట్ స్కూల్లో చదువుకున్నాం. ఇక్కడ 9th క్లాస్ వరకు నేను చదువుకున్నా. ముగించినాక నాది 10thలో మ్యారేజ్ అయింది. 2000 సంవత్సరంలో మ్యారేజ్ అయింది. ఉదాహరణ సెలవు. ఓకే, అందరికీ నా నమస్కారము. అలాగే నాతో విద్యను అభ్యసిస్తున్నటువంటి నా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారం. అలాగే వీళ్ళందరినీ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు విద్యని చెప్పినటువంటి గురువు గారులందరినీ కూడా ఈరోజు నేను అందరినీ ఈరోజు చూస్తున్నందుకు చాలా ఆనందం వేస్తుంది నాకు. నాకు అప్పుడు ఇంగ్లీష్ చెప్పినటువంటి రవీందర్ సార్ గారు చాలా బాగా చెప్పేది. ఎట్లా అంటే లెసన్ మేమే చదవమని చెప్పేది, చదివి మమ్మల్ని క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టమని చెప్పేది సార్. అంటే ఆ విధంగా మాకు చాలా అంటే మాకు మేమే ఆన్సర్స్ అందులో లెసన్ చదివి ఆన్సర్స్ని మమ్మల్ని వెతికి రాయమని చెప్పేది. ఆ విధంగా ఇంగ్లీష్ మాకు బాగా చెప్పేది రవీందర్ సార్ గారు. సోమయ్య సార్ మ్యాథ్స్ కూడా చాలా బాగా చెప్పేది. మ్యాథ్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది అప్పుడు. ఎందుకంటే సార్ని చూడంగానే అసలు చాలా ఆనందం వేసింది నాకు. మ్యాథ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇట్లాంటి మ్యాథ్స్ ఎంత బాగా చెప్పేదంటే అసలు మర్చిపోలేను. అలాగే శేషయ్య సార్ గారు తెలుగు కూడా చాలా బాగా చెప్పేది సారు. అప్పుడు కవి పరిచయాలు ముందు రోజే చదువుకొని బాగా చదివి చూడకుండా చెప్పాలని చెప్పేది, బాగా చదివేది మేము తెలుగు కూడా. అలాగే మన భాస్కర్ సార్ గారు బయలా చెప్పేది.
బయాలజీ కూడా చాలా అసలు బాగా ఇంట్రెస్ట్ ఉండేది బయాలజీ అంటే కూడా నాకు. అలాగే మన ఇంగ్లీష్ సార్ రాలేదు, వెంకటరామస్వామి సార్ గారు ఇంగ్లీష్ కూడా బాగా చెప్పేది సారు. అలాగే అంతకుముందు 9th క్లాస్లో మ్యాథ్స్ చెప్పిన పేరు కూడా నాకు చాలా బాగుంది, అందుకే మాట్లాడాలంటే చాలా భయం వేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. వెరీ గుడ్. నెక్స్ట్ గుర్తి సుధా రెడీ ఉన్నారు. మిత్రులకు నమస్కారాలు. అలాగే నాతోటి విద్యను అభ్యసించిన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు పూసని వీరన్న. నేను చేసేది మేస్త్రి పని చేస్తున్నాను. నేను నాకు ఒక పాప ఒక బాబు. బాబు వచ్చేసి ఐటీఐ పాలిటెక్నిక్ 3rd ఇయర్ చేస్తుండు. పాప ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది. అంతే. చాలా నాకంటే నువ్వు ఎట్లా తీస్తావురా? చాలా సంతోషంగా ఉంది. నా పేరు లైట్లు అవసరం మొదటిసారి స్టేజ్ ఎక్కి మాట్లాడాను. నాతో ఫ్రెండ్స్ అందరికీ చాలా హ్యాపీ. నేను ఇక్కడ 9th 10th చదివిన. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన. ఇక్కడ కలవడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆశాబద్ధన్, మా పాప పేరు కేశవర్ధని. ఇల్లందులో ఉంటాను. అందరికీ నమస్కారం. నా పేరు మల్లయ్య. ఊళ్ళో ఉంటాను, దూరపట్ల. మోడవేని పనిచేస్తాను. మా పెద్ద పేరాలు. నా పేరు విష్ణు సాచారు. పెద్దోడు ఇదే ఫస్ట్ ఇయర్ చేస్తాను. చిన్నోడు 9th క్లాస్ చేస్తాను. జలగం సరోజన. నెక్స్ట్ రఫీజాన్ రెడీగా ఉన్నారు. గురువులందరికీ నమస్కారం. నాతోటి విద్యార్థులందరికీ కూడా నమస్కారం. అందరు బాగున్నారా? 10th అయిపోయాక ఇంటర్మీడియట్ చేశాను, ఓపెన్ డిగ్రీ చేశాను. 2011లో మ్యారేజ్ అయిపోయింది. 2 బాబులు నాకు. మా ఆయన యాక్సిడెంట్ అయినప్పుడు కాలు పోయింది, నాకు కూడా చెయ్యి తిరిగిపోయింది. నాతోటి విద్యార్థులు వచ్చి నాకు హెల్ప్ చేశారు. 90,000 రూపాయలు. ఆయన చనిపోయాడు. మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉంటాను, మంగళవారపూడి దగ్గర. రఫీజా. నమస్కారం. నా పేరు రఫీజా. నేను స్కూల్లో 10th వరకు ప్రస్తుతాన్ని టీవీ మెకానిక్ ఆయన వ్యవసాయం చేస్తాను. నాకు బాబు ఒక బాబా. బాబు 9th క్లాస్, పాప 5th క్లాస్. 9th క్లాస్. బాబు 9th క్లాస్, పాప 5th క్లాస్. నేను టీవీ మెకానిక్, ఆయన వ్యవసాయం. నా పేరు అరుణ. ఇక్కడే మాది లోకల్. మా సారు గవర్నమెంట్ టీచరు. నాకు 2 పాపలు. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న పాప ఇంటర్ 2nd ఇయర్. నా పేరు హంగడి అహ్మద్ బాషా. నేను ఎక్కడ పోయాను ఫస్ట్ వినపడతలేదా? హలో నా పేరు అహ్మద్ బాషా. నాకు 2 కొడుకులు. ఒకనా ఫస్ట్ కొడుకు డిగ్రీ, ఒకనా ఫస్ట్. అంతే. కొత్త కూడా భాగాలు కొత్త కూడా ఉంటాడు. పాఠశాలలో పనిచేసి
మీనా వచ్చేసి సార్ని బ్లాడ్ మరియు బోకే సమర్పణ ఎండి అహ్మద్ అండ్ విష్ణుమూర్తి వచ్చేసి బోకే మరియు బ్లాడ్. అహ్మద్ దగ్గర నా పేరు నాకు ముగ్గురు పిల్లలు, 2 బాబులు 1 పాప. పెద్ద బాబు వచ్చి మాది రంగాపురం. మూలకి స్కూల్ ఉంటుంది. పగడాల అనురాధ మన స్కూల్ మామూలు మన ఊళ్ళో స్కూల్ ఉంటుంది. మూలకి పేరుపై ఈ సమాజంలో మనకంటూ ఒక స్థానాన్ని, ఈ సమాజంలో ఉన్నటువంటి పోటీ వాతావరణాన్ని తట్టుకొని నిలబడి మన కాళ్ళపై మనం జీవించడానికి కారకులైనటువంటి మన గురువులందరికీ కూడా నా శిరస్సు వంచి వారందరికీ పాదాభివందనం చేస్తున్నాను. వారి ప్రేమ, వారి ఆశీస్సులు, వారు కష్టించి మన కోసం చెప్పినటువంటి విద్యాబుద్ధులు మాత్రమే ఈరోజు మనంగా జీవించడానికి గల కారణం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. నేను ఇక్కడ 7th క్లాస్లో వచ్చాను. ఈ హై స్కూల్ కంటే ముందు రామకోట్ స్కూల్లో నేను, మన నారాయణ, సురేష్, సీన్గాడు, పావని, లావణ్య, మేము 5గురం కూడా అక్కడ LKG నుండి 6వ తరగతి వరకు చదువుకొని అక్కడి నుంచి మా 5గురం కూడా ఇక్కడికి 7వ తరగతిలో రావడం జరిగింది. 7వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా మేము 5గురం ఇక్కడే చదువుకున్నాం. దాదాపుగా మాదొక కుటుంబం అని చెప్పుకోవచ్చు. మా సోదరులు వస్తారు, మా సోదరి వస్తుందో రాదో అని అనుకున్నాం, కానీ మా పావని, మా లావణ్య వచ్చారు. వాళ్ళందరినీ ప్రణిత అంటున్నారు, కానీ ఆమె ఎప్పుడైనా ఆమె పేరైతే పావనినే, మా సోదరి. అదేవిధంగా మేము దాదాపుగా మొదటి నుంచి చదువుతున్నటువంటి సందర్భాలలో మా శేషేసారి చెప్పినట్లుగా బెంచ్కో లీడర్ని పెట్టేది, 5 బెంచ్లకో లీడర్ని పెట్టేది, క్లాస్కో లీడర్ని పెట్టేది. ఇట్లా లీడర్ లేదు సార్ అని అంటే, అరే నువ్వు పెద్ద లీడర్ కావాలరా, కాబట్టి నువ్వే క్లాస్కు లీడర్ రా అని చెప్పేసి లీడర్గా అనౌన్స్ చేసి ఆ లీడర్గిరిని అది కంటిన్యూ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ సార్ ఆశీస్సులతోటి ఈరోజు కూడా గ్రూపులుగా మిగిలిపోయినాం. ఎక్కడ కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా సాధ్యమైనంత వరకు అనేక మంచి కార్యక్రమాలు చేయడానికి సార్ ఇచ్చినటువంటి స్ఫూర్తి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆ స్కూల్లో సార్ వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగానైతే టెస్టులు పెట్టాడో, ఏ విధంగానైతే వారి ఆ ప్రైవేటు విద్యార్థుల యొక్క విద్య కోసం ఏ విధంగానైతే వాళ్ళు అక్కడ శ్రమించారో అదే పద్ధతిని మనకు ఇంప్లిమెంట్ చేసి మన రిజల్ట్ రావడంలో సార్ యొక్క కృషి అనేది మేమెన్నడూ మర్చిపోలేము. అది సారు పేపరు రేపటి క్వశ్చన్ పేపర్ 10 క్వశ్చన్లు ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 8 రాయాల్సిందే. 10 క్వశ్చన్స్కి ఇవి నీకు 8 వస్తే 8 రాసుకో, 8 నువ్వు రాయాల్సిందే అని అంటే, అంతకుముందు పేపర్ అంటే భయపడేది. సార్ పేపర్ అవుట్ చేసేది. రాత్రి 8 క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చేది. అట్లా ఒక టెస్ట్ కాదు, ఒక రోజు 3 టెస్టులు చేసినాము. 3 టెస్టులలో కూడా 24 క్వశ్చన్లకు ఆన్సర్లు వచ్చేసినాయి, ఎందుకంటే పేపర్ అవుట్ అయింది కాబట్టి. సో ఈ పద్ధతిలో మాకంటే పూర్వం 10 మంది 12 ఒక కుటుంబంలో కలిసిపోయేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది మనం అందరం కూడా అలవర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు ఆపద వచ్చినా మనం అందరం కలిసి సహకరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒకరినొకరు ఇక్కడ ఎప్పుడు కూడా మేము చదివినటువంటి ఇక్కడ 7వ తరగతి నుండి 8, 9, 10వ తరగతి వాళ్ళందరినీ పిలిచినాము. ఎవరి వల్ల ఎవరు కూడా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు లేదు. గతంలో ఇక్కడ 3 విలేజ్ల నుండి వస్తున్నటువంటి సందర్భాలలో గ్రామం టు గ్రామం కొట్టుకున్నటువంటి సందర్భాలు ఉండేది. కానీ ఇక్కడ ధర్మరావుపేట నుండి ముదిరావుపేటకు ఒక అవినాభావ సంబంధం అనేది మా నుండి స్టార్ట్ అయింది. సో ఫ్రెండ్షిప్ అంటే ఏందనేది మేము చూపెట్టాం.
మా మిత్రులు మధ్యాహ్నం బాక్సులు తెచ్చుకోకుండా వస్తే మేము బాధపడినటువంటి క్షణాలు ఉన్నాయి. మా మిత్రులు తీసుకుపోయి ఇంటి దగ్గర భోజనాలు చేయించినటువంటి క్షణాలు ఉన్నాయి. ఆ రోజులలో ఆ విద్యార్థి దశలలో మాకు ఆ స్ఫూర్తి మాకు ఆ రకమైనటువంటి గుణాలు ఉండడం అనేది మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ సార్. నా పేరు అనురాధ. మా హస్బెండ్ వ్యవసాయం చేస్తాం. మేము మండల అధ్యక్షుడు ములుగు పొలిటికల్గా చేస్తాడు. మా పాప బీటెక్ 3rd ఇయర్, పాప ఇంటర్ 2nd ఇయర్ అయిపోయింది. జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతుంది. బాబు 5th క్లాస్. నమస్కారం. నేను ఎంఏ బీడీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం హైదరాబాద్ హైటెక్ సిటీలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. నాకు 2 బాబులు. ఉపాధ్యాయులకి నా నమస్కారాలు, పాదాభివందనాలు. నాతోటి విద్యార్థులకి కృతజ్ఞతలు. ఈరోజు ఇంతమంది ఈ సభకి ఈ రోజున ఇలా కలుసుకుంటామని ఊహించలేదు. చాలా సంతోషంగా ఉంది. నేను 9th వరకే చదువుకున్నానండి. 10thలో ఒక నెల రోజులు వచ్చేసిన. ఈలోపు పెళ్ళి అయిపోయింది. ఇక అంటే ఆపేసిన. 9th క్లాస్లో అయిందండి మా పెళ్ళి. ఇక సార్లు అంటారా, అందరూ అప్పట్లో చాలా మంచిగా మమ్మల్ని బోధించి చెప్పిన వాళ్ళు అయితే నాకు అంటే ఒక 10 మంది వరకు తెలుసు. కాకపోతే చూసి గుర్తుపట్టేంత. ఇక మాట్లాడుతుంటే మాట గుర్తుపట్టలేదు. ఎందుకంటే 25 years కదా. అంటే ఈ అమ్మాయిలలో కూడా అమ్మాయిలు అందరు గుర్తే. కాకపోతే ఎప్పుడు పక్కన వాళ్ళమే కలుసుకోవట్లేదు. ఎదురింటి వెళ్ళే కలవట్లేదు. ఎందుకంటే మేము పండుగలకు ఎప్పుడో ఒకసారి వస్తాం, వాళ్ళు ఎప్పుడో వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీరు అయినా నేను 10th చదవలేదు కదా. అసలు నాకు అదే ఒకటి 9th వరకే. 7th 8th 9th వాళ్ళు కూడా అనేసరికి నాకు అప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఇక నాకు తెలిసిన వాళ్ళని కూడా ఇట్లా ఫోన్ నెంబర్లు తెలుసుకొని అందరం రావడం జరిగింది. అందరికీ చాలా సంతోషమైన రోజు ఈరోజు. ఇక ముందు కూడా ఈరోజు గుర్తు ఇక నిలిచిపోవలసిన రోజు. నాకైతే అలా అంటే అసలు నాకు మాట్లాడరాదండి. ఏంటంటే భయం, కానీ మాట్లాడాలని భయమే లేదు, బాగానే మాట్లాడుతున్నాం. ఏం లేదు సార్. ఆ తర్వాత పెళ్ళైన తర్వాత కూడా నేను స్కూల్కి వచ్చిన సార్. బయట అసలు మామూలుగా వాళ్ళు ముగిస్తుంది. ఆ రోజుల్లో నా తోటి మిత్రులకు అందరికీ నా నమస్కారాలు. నేను చదువుకున్న చదువు నా గురువులు వాళ్ళ స్ఫూర్తితో నేను ఒక సమాజంలో, ఒక సొసైటీలో ఒక ఉద్యోగినిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఆ రోజులలో నేను చదువుకున్నప్పుడు ఒక స్పోర్ట్స్ ద్వారా పీటీ సార్, మన బెంజమిన్ సార్ నాకు ఒక రూపంగా గుర్తించింది. కానీ దాన్ని నేను అవలంబించుకోలేదు. ఎందుకంటే ఆ టైంలో స్పోర్ట్స్ బాగా చూపించేది సార్. అప్పటికి చెప్పిన దాంట్లో ఒక 2 అవలంబించిన. ఒకటి షార్ట్ పుట్, ఒకటి జావెలిన్ త్రో. ఒకటి చాలా ఇష్టం ఉండే నాకు. సార్ చూపించిన తర్వాత డిగ్రీ చేసినప్పుడు డిగ్రీ కాలేజీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ తర్వాత పోలీస్ మీట్లో కూడా జావెలిన్ త్రోలో, షార్ట్ పుట్లో కూడా నాకు ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ వచ్చింది. అలా చేసుకుంటూ నేను చదువుకున్న తర్వాత ఇంటర్మీడియట్ చేసినాను, డిగ్రీ చదివినాను. దాని తర్వాత 2002 మే 25కి నాకు మ్యారేజ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత సార్ వ్యవసాయం చేశాను. కష్టపడి 5 సంవత్సరాలు వ్యవసాయం చేసినాను. వ్యవసాయం చేసుకుంటూ డిగ్రీ చదువుకుంటూ 2007లో పోలీస్ కానిస్టేబుల్గా భర్తీ అయినా. అప్పటికి నేను జాబ్ రాకముందు నాకు ఒక 2 పాప. అప్పటికి జాబ్ కోసం కష్టపడుతున్నా. ఇక ఎగ్జామ్ రాస్తున్నా.
దగ్గరకు వస్తుంది పోతుంది. చాలాసార్లు 4-5 సార్లు అటెంప్ట్ చేసిన రాలా. 2007లో 4లో మిస్ అయిపోయింది, 7లో సక్సెస్ అయింది. ఆ 7 నుండి నేను ఇప్పుడు ప్రజెంట్గా గండిపేటలో స్పెషల్ పార్టీగా చేస్తున్నాను సార్. మీరు చెప్పిన చదువు ద్వారా, మీరు చెప్పిన విజ్ఞానం ద్వారా నేను మంచి పొజిషన్లో ఉండి, నాకు 3 పిల్లలు, 2 అమ్మాయిలు, 1 అబ్బాయి. పాప ఫస్ట్ పెద్ద పాప బీటెక్ 3rd ఇయర్, సెకండ్ పాప బీటెక్ 2nd ఇయర్, బాబు ఫస్ట్ ఇయర్ బీటెక్. ప్రస్తుతం హ్యాపీగా ఉంటున్నాను, చాలా సంతోషంగా ఉంటున్నాను, హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటాను సార్. ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి కళ గురువులను తలుచుకుంటూ నేను ఎల్లదీస్తున్నా ఉన్నాను సార్. ఈ అవకాశం ఇచ్చిన నా తోటి మిత్రులకు, సోదరులకు, ఉపాధ్యాయులకి చాలా చాలా ధన్యవాదాలు సార్. అసలు లైఫ్లో కూడా అనుకోలేదు, చాలా సంతోషంగా ఉంది. నాకు ఫస్ట్ మా నాన్న, నాకు దేవుడు అంటే మా నాన్న, తర్వాత నాకు గురువులు, తర్వాత మా పెద్ద బావ. నేను 10th ఫెయిల్ అయినా, చాలా బాధపడ్డా, నా లైఫ్ అయిపోయింది కావచ్చు అనుకున్నా. కానీ తర్వాత అన్నిట్లో మంచిగా చదివిన, ర్యాంక్ వచ్చుకున్నాను. నేను స్టాఫ్ నర్స్ చేస్తున్నా. నాకు ఏఎన్ఎం చేసిన, అంటే బిఎస్సీ నర్సింగ్ చేయాలని ఇష్టం ఉండే నాకు. అయితే ఏఎన్ఎం చేసిన, 10th ఫెయిల్ అయినా కాబట్టి ఇంటర్ నాది చదవలేదు. అయితే మళ్ళీ బిఎస్సీ నర్సింగ్ చేయాలనుకున్నా కానీ చేయలేదు, స్టాఫ్ నర్స్ అయితే అయినా. నేను మాత్రం లవ్ మ్యారేజ్ చేసుకున్నా. కానీ మా ఆయన మాత్రం చాలా మంచోడు. ఎందుకంటే మా నాన్న తర్వాత మా ఆయనే నాకు ఇక మొత్తం. ఆయన ఎంత చదివితే నేను అంత చదివిపిస్తా, నీ ఇష్టం అన్నాడు. అందరికీ థ్యాంక్స్. నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా, మా అమ్మ వాళ్ళని ఒప్పించుకొని చేసుకున్నా కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నా. అందరికి థ్యాంక్స్. కే సంతోష్, అందరికీ నా పాదాభివందనం. అలాగే నా తోటి మిత్రులు, నా బాల్యంలో నాతో చదువుకున్న మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ స్కూల్లో నాకు చాలా అనుబంధం ఉంది. ధర్మరావుపేట నుంచి మేము ఒక 8-9 మంది ఇక్కడికి సైకిల్ వేసుకొని వచ్చి 8th, 9th, 10th వరకు ఇక్కడనే చదువుకున్నాం. చాలా అనుబంధమైన స్కూల్ ఇది. కానీ చాలా రోజుల నుంచి 25 సంవత్సరాల నుంచి కలుసుకోవాలని ఎంత ఆత్రంతో, తాపత్రయంతో ఉన్నామో ఎట్టకేలకు ఆ రోజు ఇవాళ మనందరికీ కళ నెరవేరిపోయింది. చాలా ఎక్సైట్మెంట్గా ఉండే. నా పేరు పొడిమాల సంతోష్, స్వగ్రామం ధర్మరావుపేట. ప్రజెంట్ నేను ఉండేది గుజరాత్, సూరత్లో ఉంటున్నా. నేను 10th వరకే చదివిన, దాని తర్వాత చదవాలన్న ఉండే ఆశ, కానీ మా కుటుంబ పరిస్థితుల వల్ల నేను చదువుకోలేకపోయాను. కానీ ఇక్కడ చదువుకున్న చదువు, నేను 10 వరకు చదివినా కానీ నాకు ఒక మంచి నడవడిక, ఎలా ఉండాలి, సమాజంలో ఎలా బతకాలి, ఆపదన్న వారికి ఎలా మనం ముందంగా ఉండాలి అనే ఒక భావన నాలో సార్ల ద్వారా నాకు కలిగింది. నేను చాలా దానికి కృతజ్ఞుని. ఏ కష్టం వచ్చినా కానీ అశోక్ గారు ఎప్పుడైనా నాకు కాకాగిరి అని అంటే ఎన్నడూ కూడా వెనుకాడకుండా అందరం ముందుకొచ్చి మన వంతు సహాయంగా ఉండాలి, మనం చెయ్యాలి. ఇక్కడి నుంచేలేనా మనం ఇంకా తరాలు, మనం ఇప్పటికే మనం ఒక 3ని కోల్పోవడం జరిగింది. ఇక మనం ఉన్నాం కాబట్టి మన దాంట్లో ఎవరికైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా నేనున్నానన్న ఒక భరోసాతోటి అందరూ, ప్రతి ఒక్కరూ జీవితంలో వెల్ సెటెడ్గా ఉంటాడని ఏం లేదు. కొంతమంది వెల్ సెటెడ్ ఉంటారు, కొంతమంది వెల్ సెటెడ్గా ఉండరు. ఉన్నోళ్ళు లేనుల కోసం మనం తాపత్రయం పడతాడు. సెకండ్ అబ్బాయి తను అనారోగ్య కారణం వల్ల జరిగిపోవడం జరిగింది. అది చాలా బాధాకరం నాకు. మా మిస్సెస్ సుమతి హౌస్ వైఫ్ ఆమె. నేను మొన్నటిదాకా కూడా నాకంటే గెట్ టుగెదర్ ఆమె మొదలు చేసుకున్నది. గ్రూప్లో కూడా అన్నా, అరే నా పిల్లని చేసుకుని నా ఇజ్జత్ తీస్తాను, మనవన్నా చేసుకుందాం. అది గెట్ టుగెదర్ చేసుకొని వచ్చి చూసినావా, నీకంటే నేను పెద్ద జూనియర్, నేను చేసుకున్నా, మేము చేసినామని ఆమె డ్యాన్సులు అవన్నీ చూపెడితే ఆ రోజు నేను మన గ్రూప్లో కూడా చర్చించిన, అరే ఏందిరా మనం సత్తమా బద్దమా ఇట్లా నేను దీన్ని బతుకుతుంది, ఇది నన్ను చంపేటట్టున్నది, మనం చేసుకోవాలని చేద్దామని ఎట్టకేలకు ఈరోజు ఆ గెట్ టుగెదర్ జరగడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఈ 25 సంవత్సరాల తర్వాత వీళ్ళందరూ చూస్తే గుర్తుపట్టడానికి నాకు ఒక 3-4 గంటలు పట్టింది. సొంత ఊరుండైనా శోభ నన్ను గుర్తుపట్టడానికి 3 గంటలు పట్టింది. నాకు ఒక సంతోషమేనా అంటే అంత చేంజ్ అయిపోయినాం కాబట్టి
చాలా ఇవాళ చాలా సంతోషంగా అనిపిస్తుంది, చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నా మిత్రులందరికీ ధన్యవాదాలు, అలాగే గురువులందరికీ నా ధన్యవాదాలు. చాలా సంతోషమైన అభివందనాలు. నా ప్రియ మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మక్క పద్మ, వాళ్ళ బంగారుపేట. మా సార్ పేరు గణేష్. నాకు 2 పిల్లలు, పాప బాబు. ఒకరు డిగ్రీ, ఒకరు బీటెక్ చేస్తున్నారు. ఇలా మిమ్మల్ని అందరినీ కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. రోజు 1500 కిరాయి 1500 తక్కువ 14,000 కే ప్రభాకర్ చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి మరియు నాతోటి ఆత్మీయ మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ ప్రోగ్రాం డిజైన్ చేసినప్పుడు కొద్దిమంది మిత్రులం ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా చేయాలని అనుకోవడం జరిగింది. మాతో పాటుగా ఈ ప్రోగ్రాం సక్సెస్ కావడానికి